అనంతపురం జిల్లా గార్లదిన్నె ఏపీ మోడల్ స్కూల్లో పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి అద్దాల పంపిణీ చేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్. పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు చేయించి కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నామన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. విద్యార్థులు చదువుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, రాష్ట్ర ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాడియన్, కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. 2718 మంది స్పెక్టికల్స్ మొత్తం 492 మినిస్టర్ ప్రెసిడెంట్ ఫ్యామిలీ వెల్ఫేర్ we have successfully done this school children eye screening provision department for extending their support and health department for making this program a grand success. పైకి రావాలనుకుంటున్నామండి. ఇదిగా గౌరవనీయులు శ్రీ బండారు శ్రావణశ్రీ గారు ఈ రోజు క్రమాన్ని ముందుకు గదిలో చదువు చెప్తున్న దేశాల మేరకు విద్యార్థులకి కంటి చూపుకు సంబంధించిన సమస్యల మీద ఉచిత పరీక్షలు నిర్వహించి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ విజువల్ ఇంపైర్మెంట్ కింద వారికి ఉన్న సమస్యను గుర్తించి తగు విధంగా ఉచిత కంటి అద్దాల పంపిణీ కానీ లేదా ఏదైనా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉంటే దానికి సంబంధించిన సర్జరీ కానీ చేసే దిశగా పరీక్షలు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కంటి చూపులు ఇబ్బందులు ఉన్నాయి అని గుర్తించబడిన 20 లక్షల మంది విద్యార్థులకి పరీక్షలు నిర్వహించడం జరిగింది. దాంట్లో 90,000 మంది విద్యార్థులకి కంటి అద్దాలు అవసరం ఉందని, ఇతరత్ర చిన్న చిన్న కంటికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని గుర్తించడం జరిగింది. 90,000 మందికి ఇవాళ ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలకి వెళ్ళి ఉచితంగా కంటి అద్దాల పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అనంతపురం జిల్లాలో కూడా 3,000 మంది ఈ విధంగా విద్యార్థులు గుర్తించబడ్డారు. ఇవాళ సింగనమల నియోజకవర్గం గార్లదిన్నెలో మోడల్ స్కూల్లో 98 విద్యార్థులకి ఇవాళ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతర జిల్లాల్లో కూడా పంపిణీ జరుగుతున్నాయి. అయితే కోడ్ కారణంగా ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఎమ్మెల్సీ ఎన్నికలు అక్కడ తప్ప మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఉచితంగా ఈ పంపిణీ జరుగుతూ ఉంది. ఇది కాకుండా పాఠశాలలో చదువుతున్న పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా కూడా ఈ చిన్న వయసులో వస్తున్న రాబోయే హైదరాబాద్